వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనిషి అయి పుట్టి ఎదిగాక ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పనులంటూ ఇదిగో ఇవి, ఖచ్చితంగా ఇవి చేసి తీరితే నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకున్నట్టే అని చెప్పుకోదగ్గ విషయాలు ఏమైనా ఉన్నాయి? ఉద్ధరించుకోదగినవి తర్వాత ఉన్నా అసలు బతికుండడానికి కావాల్సిన కొన్ని ఉన్నాయి. పెద్దలు ఏం చెప్పారంటే శతం విహాయ భోక్తవ్యం, 100 పనులు పక్కకు పెట్టన్నా తిను అన్నారు. అంటే తినకపోతే ఉండలేం కదా, ఆహారం అవసరం కదా. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ధర్మ సాధన చేయాలంటే కూడా శరీరం అవసరం. శరీరం ఉండాలి అంటే దానికి ఆహారం కావాలి, అది కూడా సమయానికి తింటేనే ఆరోగ్యం ఉంటుంది. బాగా ఆకలేసేదాకా ఆగి లోపల యాసిడ్స్ అన్నీ ఫామ్ అయిపోయిన తర్వాత, ఎసిడిటీ పెరిగిపోయిన తర్వాత తింటే ఏమవుతుంది? ఆకలి పెరిగిపోయిన తర్వాత తింటే వెర్రాకలేసింది, ఇంకా తినాలని లేదు అని ఒక మాట్లాడుతూ ఉంటారు. ఆకలి అయ్యాయి చచ్చిపోయింది, ఆకలి చచ్చిపోయింది, వెర్రాకలేసింది, చచ్చిపోయింది, ఇలాంటి మాటలు. తర్వాత అంత ఆకలి ఉండి ఏమీ తినకుండా ఉండి తింటే బరువుగా కూడా అనిపిస్తుంది. ఇంత తింటే కూడా అంత బరువుగా, బద్ధకంగా. అంటే ఆ శరీరం అనేటటువంటి యంత్రానికి సమయానికి తగినటువంటి సమయానికి ఆహారం వేయడం. కనుక ఆహారం కావలసినటువంటి సమయానికి 100 పనులున్నా పక్కకు పెట్టి తినమన్నారు. ఇది చాలా మంది పాటిస్తాం, కానీ దాని తర్వాత అది మర్చిపోయాం కదా. సహస్రం విహాయ స్నాతవ్యం అంటే 1000 పనులు మానైనా స్నానం చేయాలి సమయానికి. స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందమ్మా, తేలికగా సుఖంగా అనిపించదు. ఎంతో అలసిపోయి ఉంటాము, చికాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది, ఎవరినన్నా చంపేయాలంత కోపం వస్తుంది. వెళ్ళి హాయిగా స్నానం చేయండి, కూల్ అయిపోతాం ప్రశాంతంగా. అవునమ్మా, ఎక్కువ కోపం వచ్చినప్పుడు వెళ్ళి స్నానం చేస్తే సగం పోతుంది, కోపం తగ్గిపోతుంది. మరి ఎందుకంటే రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది స్నానం చేస్తే. రక్త ప్రసరణ చక్కగా జరిగేటప్పటికీ లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. టాక్సిన్స్ బయటకు వచ్చాయి కనుక రక్తం చల్లబడుతుంది. రక్తం చల్లబడితే మనుషులను చల్లబడతాం. కనుక చక్కగా 1000 పనులు మానైనా సమయానికి స్నానం చేయాలి. ఇప్పుడు మనకు చాలా మంది పిల్లల్లో చికాకు ఉండడానికి వాళ్ళు పెద్దవాళ్ళ మీద కోప్పడుతూ, చెప్పింది చెయ్యకుండా, ఏదంటే దాని వ్యతిరేకంగా మాట్లాడుతూ, అసలు పలకరించాలంటే భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళ పిల్లల్ని. గచ్చపొదల మీద పడతారు ఏమంటారు ఏమో గబుక్కునా అని. అట్లాంటిది ఎందుకు అంటే వాళ్ళు స్నానాలు సరిగ్గా చేయక. వాళ్ళని సమయం ప్రకారం చక్కగా రోజుకు 3 సార్లు స్నానం చేయమనండి. 3 సార్లు కాకపోతే కనీసం 2 సార్లు. అంటే ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసేవాళ్ళు 3 సార్లు అవసరం. ఎందుకంటే నిద్ర లేవంగానే ఒకసారి స్నానం చేస్తాం, పనులన్నీ అయ్యాక మళ్ళీ భోజనం సమయానికి ఇంకోసారి స్నానం చేయడం, ఆ తర్వాత సాయంకాలం స్నానం చేయడం, ఇది 3 సార్లు. త్రిశ్రవణ స్నానం అనేది చాలా తప్పనిసరిగా ఋషులకి వాళ్ళకి చెప్పబడింది, 3 సార్లు చేయడం. మనం గృహస్థులు 3 సార్లు కాకపోయినా కనీసం 2 సార్లు చేస్తే చాలా మంచిది. అప్పుడు రక్త ప్రసరణ బాగా ఉంటుంది మనం ఎప్పుడైతే బాగా స్నానం చేస్తామో అప్పుడు. అందువల్ల 1000 పనులు ఆపుకునైనా స్నానం. ఇది కూడా నాకు సంబంధించిందే కదా, కష్టపడి చేస్తా. కానీ అసలు ఇంకోటి ఉంది, 1,00,000 పనులు మానుకునైనా హరిం స్మరేత్ అన్నారు. 1,00,000 పనులు మానైనా హరినామ స్మరణం. హరి కాకపోతే హర అనుకోండి, ఏదో ఒకటి దైవనామ స్మరణ అన్నది 1,00,000 పనులు మానైనా తప్పకుండా చేయమన్నారు. అంటే సమయానికి దేవుణ్ణి తలుచుకోవడం. ఏదో ఒక సమయం పెట్టుకుంటాం కదండి, ఉదయం 6 గంటలు, సాయంకాలం 6 గంటలను, లేదా 8 ఏదో ఒక టైం పెట్టుకుంటే ఆ టైం కల్లా ఎట్టి పరిస్థితుల్లో భగవంతుణ్ణి స్మరించుకున్నట్టయితే మళ్ళీ ఓ 12 గంటల దాకా మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. అదొక ప్రశాంతత కదమ్మా. ఏదైనా ఒక నామం పట్టుకునే దాని శరీరం. స్నానం ఆకలేమో భౌతిక శరీరానికి, స్నానమేమో మనస్సుకి, ఆ హరినామ స్మరణేమో ఆత్మకి బలాన్నిచ్చి మనం 3 రకాలుగా చక్కగా ఉండేటి చేస్తాయి. ఇది తప్పనిసరిగా అందరూ ఆచరించవలసినటువంటి విషయంగా మనకి పెద్దల చేత చెప్పబడింది. అందులో ఒకటి భౌతికంగా మనకి వెంటనే అంగీకరించేస్తాం. సమయానికి అన్నం తినండి అంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళినా చెప్పింది అదే, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళినా చెప్పేది అదే.
అది పాటించడానికి అభ్యంతరం లేదు. తర్వాత వాటికి వచ్చేటప్పటికి బద్ధకం. ఇబ్బంది పడతాం. ఎందుకు అంటే మీరు అన్నట్టు బద్ధకం వల్ల అది నచ్చదు. కానీ ఎప్పుడైతే మొదటిది సత్యం అన్నామో మిగిలిన రెండు కూడా సత్యమే అయి ఉండాలిగా, ఎస్ అవును. లేకపోతే కాదు కదా. కనుక తప్పనిసరిగా ధర్మార్థ కామ మోక్షాలు అనబడే 4 పురుషార్థాలు సిద్ధించాలి అంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాలి. మరి అమ్మ చెప్పిన ఈ 3 పనులు మీలో ఎంతమంది చేస్తున్నారు, చేయట్లేదు, ఈ రోజు నుంచి అయినా అట్లీస్ట్ చేద్దామని అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు.